హలో ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ పప్పు పాలకూర. ఒక్కసారి మనం చూద్దామా? ఇలా శుభ్రంగా నీట్గా కట్ చేసి పెట్టుకున్న పాలకూరని తీసుకుందాం. నెక్స్ట్ దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు మనం సిద్ధం చేసుకున్నామండి. పప్పు, మనం పప్పుతో కాంబినేషన్ చేస్తున్నాం కాబట్టి పప్పు మెయిన్ ఇంగ్రీడియంట్. దానిలోకి ఆనియన్స్, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, ఒక 3 పచ్చిమిర్చి. నేను 1 కప్ ఆఫ్ కందిపప్పుతోనే చేస్తున్నాను కాబట్టి 3 కట్టలు పాలకూర. ఇంకా దానికి తాలింపుకి కరివేపాకు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు, కరివేపాకు. ముందుగా మనం పప్పుని కుక్కర్లో వేసుకుందాం. కుక్కర్ తీసుకున్నాం కదండి. ఇందులో ఫస్ట్ మనం తీసుకున్న కప్ ఆఫ్ కందిపప్పు వేసుకుందాం. ఇది చాలా హెల్త్కి మంచిదండి. నెక్స్ట్ గ్రీన్ చిల్లీ వేసుకున్నాం. నెక్స్ట్ ఆనియన్స్ కట్ చేసాం కదండి, ఆనియన్స్ వేసుకుంటున్నాం. బయట అయితే ఎక్కువసేపు బాయిల్ అవుతుందండి, కుక్కర్లో అయితే మనకి వెంటనే అయిపోద్ది. ఇందులో కొద్ది చిటికెడు పసుపు వేసుకుందాం. కారం వేసుకుందాం. పాలకూరలో టమాటీ వేసుకోరండి, అవి కిడ్నీలో స్టోన్స్ అవి వస్తాయంటారు కదా, అందువల్ల టమాటీ మనం యూస్ చేయట్లేదు. మనం కట్ చేసి పెట్టుకున్న పాలకూర అంతా వేసుకుంటున్నామండి. నెక్స్ట్ టేస్ట్కి చిన్న చింతపండు, లేదంటే చప్పగా ఉంటుంది, మనం చింతపండు వేసుకుంటే ఆ పులుపు కవర్ అవుతుంది. అందులో కొద్ది వాటర్ వేసుకుందామండి. 1 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకొని మొత్తం గరిటె పెట్టుకొని కింద పైన మొత్తం అంతా ఒకసారి కలుపుదాం. బ్యాచిలర్స్ ఈజీగా చేసుకోవచ్చండి. నెక్స్ట్ కుక్కర్లో మూత పెట్టేసుకొని స్టవ్ మీద పెట్టుకుందామండి. చింతపండు వేసాం కాబట్టి ఒక 4-5 విజిల్స్ పడతాయి. ఇంకా చూసారా ఫ్రెండ్స్, ఆఫ్టర్ 4-5 విజిల్స్ అది గ్యాస్ పోయాక ఇలా అయింది ఫ్రెండ్స్. ఇందులో ఒక చిటికెడు సాల్ట్ వేసుకుందామండి. ముందు వేసుకుంటే పప్పు ఉడకదు, అందువల్ల ఉడికిన తర్వాత మనం సాల్ట్ వేసుకోవాలి. ఈలోగా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని మరిగాక మనం కట్ చేసి పెట్టుకున్న తాలింపులన్నీ కూడా ఇందులో వేసేస్తాం. జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, వెల్లుల్లి, అవి చక్కగా ఎర్రగా వేగేంత వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్ పెట్టుకొని. నెక్స్ట్ ఇందులో కరివేపాకు వేసుకుందామండి. కరివేపాకు కూడా వేసుకొని చక్కగా కలుపుకుందాం. చూసారు కదా ఫ్రెండ్స్, మనం బాయిల్ చేసిన కందిపప్పులోని ఆ తాలింపు అంతా కూడా వేసేసి ఒక్కసారి కలుపుకోవాలండి. అంతే, పప్పు రెడీ అయిపోయిందండి. దీన్ని రోటీలోకి చాలా బాగుంటుంది, రైస్లో కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగా వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.